తక్కువ వడ్డీకి కావాల్సినంత డబ్బు అప్పుగా ఇస్తామంటూ భారీగా మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లను నల్గొండ జిల్లా మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 కోట్ల డబ్బు అప్పుగా ఎరచూపి ముందస్తుగా 60 లక్షల వడ్డీ కొట్టేసి పరారైన గరానా కేటుగాళ్ల ముఠాను పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 60 లక్షల నగదుతో పాటు మనీ కౌంటింగ్ మిషన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో 6 పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. Uh, 224/24 under section 309(4) BNSS రాబరీ కింద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇందులో మనకి విక్టిమ్ మొహమ్మద్ అబ్దుల్ సమీర్ అని చెప్పేసి ఇతను నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. ఇతనికి ఎమర్జెన్సీగా అర్జెంట్గా డబ్బులు అవసరం ఉన్నాయి అని చెప్పేసి ఒక మధ్యవర్తి విజయ్ అనే మధ్యవర్తిని కలిసిన తర్వాత ఈ విజయ్ నేను మీకు ఇమీడియట్గా ఒక 5 crores వరకు నేను ఇప్పిస్తా అని చెప్పేసి నమ్మిస్తాడు. నమ్మించిన తర్వాత మిర్యాలగూడలో మీకు లోన్ ఇప్పిస్తాము, అక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు వాళ్ళు మీకు ఇస్తారని చెప్పి నమ్మించిన తర్వాత ఇమీడియట్గా 90 lakhs వరకు విజయ్ మన విక్టిమ్ సమీరాకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి ప్రామిసరీ నోట్స్, బ్లాంక్ చెక్స్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. మిగతా 60 lakhs ఇంట్రెస్ట్ అమౌంట్ ఏది ఉంటుందో అది వాళ్ళ బ్యాగ్ పక్కన పెట్టి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి తింటున్నప్పుడు వాళ్ళను బంధించి ఆ బ్యాగ్ తీసుకొని వాళ్ళు పారిపోతారు. పారిపోయేటప్పుడు వాళ్ళ డ్రైవర్ చూసి చెప్పగానే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ 3 లేడీస్ A7, A8, A9 ఇంకా మిగతా A1, A2, A3, A4, A5, A6 వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ బంధించి బయటికి రావడం చేస్తే వాళ్ళు ఇమీడియట్గా